నమస్కారం. సన్‌షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. ఈ రోజు సుఖీభవలో ఆస్తమాకు ఆయుర్వేద వైద్యం. చలికాలంలో సైనస్ బాధలు వేధిస్తున్నాయా? ఆహారంతో శరీరం శుద్ధి. నడుము నొప్పికి ఆపరేషనే పరిష్కారమా? ఇంకా హెల్త్ టిప్. ఆస్తమా బాధితులకు చలికాలం కాస్త గడ్డు కాలమే. మిగతా సీజన్లతో పోలిస్తే చల్లటి శీతగాలి మూలంగా ఈ సీజన్లో ఆస్తమా బాధలు తీవ్రంగా మారుతుంటాయి. తరచూ ఆస్తమా అటాక్స్ వస్తూ ఉంటాయి. దీంతో తేలిగ్గా గాలి పీల్చుకోలేక బాగా ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో ఉధృతంగా మారే ఆస్తమా బాధలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుంటే దాన్ని మనం ఆయాసంగా చెబుతాం. అనేక అనారోగ్య సమస్యల్లో ఆయాసం అనేది ఒక లక్షణంగా కనిపిస్తుంది. అయితే ఆస్తమా బారిన పడ్డప్పుడు మాత్రం ముక్కు నుంచి లోపల ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాస మార్గాలన్నీ సన్నగా కుచించుకుపోతాయి. శ్వాస మార్గాల్లో కఫం కూడా పేరుకుపోతుంటుంది. దీంతో గాలి సరిగా ఆడదు. పీల్చే గాలి తక్కువ కావటంతో శరీరం మొత్తానికి చాలినంత ప్రాణవాయువు అందదు. ఫలితంగా ఆయాసంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటారు. శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవటానికి చాలా కాలంగా జలుబుతో బాధపడటం మొదలుకొని ఎలర్జీలు, ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు ఇలా మనకు చాలా కారణాలే కనిపిస్తాయి. చలికాలం వచ్చేసరికి ఆస్తమా సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఈ కాలంలో ఆ సమస్య కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి ఏంటంటే ముందుగానే తెలుసు కనుక ఆహారం విషయంలోనూ కాస్తంత విహారం విషయంలోనూ ముందు జాగ్రత్త తీసుకున్నట్టయితే కాస్త ఆస్తమా ఉధృతి రాకుండా అదేదో హడావిడి పడిపోయేవో మందులు అవి అడ్మిషన్లు అవి అవసరం లేకుండా ఉండేలాగా చూసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో కొంచెం కఫాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు, తర్వాత వాతాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలని బాగా తగ్గించేసేయాలి. అంటే బాగా తీయగా ఉండేటువంటి పదార్థాలు, కేక్లు, పేస్ట్రీలు అలాంటివి, చాక్లెట్స్, తర్వాత పాలతో చేసుకున్నటువంటి పాయసం లాంటివి, మిల్క్ స్వీట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కఫాన్ని బాగా పెంచుతాయి అన్నమాట. అటువంటి ఆహార పదార్థాలు ముందు జాగ్రత్తగా తగ్గించేసేయాలి, తినడం మానేసేయాలి. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఏంటంటే శొంఠి, అల్లము, తర్వాత మిరియాలు, వెల్లుల్లి, వీటిని ఈ చలికాలంలో నిత్యం ఏదో ఒకటి వీటన్నింటిలో శొంఠి కానీ, అల్లం కానీ, లేకపోతే మిరియాలు కానీ, వెల్లుల్లి కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా రోజు తినడం అనేటువంటిది ప్రాక్టీస్లో ఉంచుకోవాలి. అలాగే ఇంకా ఏంటంటే పెరుగు ఒకటి మానేసేయాలన్నమాట. పెరుగు తినడం వల్ల కూడా కఫం పెరిగి మళ్ళీ ఆస్తమా ఉధృతి వస్తుంది కనుక పెరుగు మానేసి కమ్మటి మజ్జిగని, పల్చటి మజ్జిగని పగటిపూట తీసుకోవచ్చు. మొత్తమే మానేయాల్సినటువంటి అవసరం లేదు. మన వాతావరణానికి అసలే మజ్జిగ మానేసినట్టయితే కనుక కొంచెం లోపల వేడి అది పెరుగుతుంది కనుక కమ్మటి మజ్జిగని మాత్రం పగటిపూట తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే తాగేటువంటి పానీయాలన్నీ కూడా ఏంటంటే చల్లటి పానీయాలన్నీ పూర్తిగా మానేసేయాలి. ఈ కాలంలో కొంచెం అంటే కాసేపటికి ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్టయితే ఆ గోరువెచ్చటి నీళ్ళు ఒక మందులాగా పనిచేసి ఈ ఆస్తమాలో ఉండేటువంటి కఫం మధ్య తయారవడం, ఊపిరి తీసుకోవడంలో వచ్చేటువంటి డిఫికల్టీ అవన్నీ లేకుండా ఉండడానికి అది కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకొకటి చేయవలసింది ఏంటంటే రాత్రిపూట చాలా తొందరగా భోజనం చేసేయడం. 7 గంటలకు ఆ ప్రాంతంలో తినేసి అది పూర్తిగా అరిగిన తర్వాత పడుకుంటూ ఉంటే కూడా నిద్దట్లో కొంచెం ఆస్తమాది ఇబ్బంది పెట్టడం, పడుకోలేకపోవడం అలాంటి సమస్య లేకుండా ఉంటుంది. అందుకని ఎర్లీ డిన్నర్ అనేటువంటి అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఆహారం కడుపు నిండా తినకుండా ఉండడం కూడా ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా రాత్రిపూట చాలా తేలికగా అరిగేటువంటి ఆహారం తక్కువ పరిమాణంలో తింటూ ఉంటే కూడా ఆస్తమా ఉధృతి రాకుండా ఉండడానికి అది తోడ్పడుతుంది. ఆస్తమా తీవ్రంగా ఉండి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు ఛాతీపై గోరువెచ్చటి నీటితో గాని లేదా చల్లటి నీటితో గాని వెంటనే కాపడం పెట్టడం మంచిది. యూకలిప్టస్ తైలంను కొన్ని చుక్కలు నీటిలో కలిపి ఆ నీటితో ఆవిరి పట్టడం వల్ల ఆస్తమా తీవ్రత వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. మెత్తగా దంచిన వాము చూర్ణాన్ని 1 గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పల్చబడుతుంది. శ్వాస మార్గాలు కూడా శుభ్రమవుతాయి. ఆస్తమా బాధితులకు అల్లంను ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు.
రోజువారీ ఆహార పదార్థాల్లో అల్లంను తప్పనిసరిగా వాడుకోవాలి. పరగడుపున గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆస్తమా సమస్య ఏటా వస్తున్నట్టే ప్రతి సంవత్సరం ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఏంటంటే కొన్ని చిట్కాలని నిత్యం పాటిస్తూ ఉంటే మందులు అవసరం లేకుండా గడపడానికి అవసరం ఉంటుంది. అందులో మనకి ముఖ్యమైనటువంటి చిట్కా ఏంటంటే వెల్లుల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు పాలు కలిపేసి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని దంచి ముద్దలా చేసేసుకుని ఆ వెల్లుల్లి రెబ్బలకి ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో పాలని, అలాగే దాంతోపాటుగా ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కూడా కలిపి మరిగించాలి, బాగా కాచాలన్నమాట. ఆ కాచినప్పుడు మనం ఎన్ని నీళ్ళు యాడ్ చేసామో ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి పాలు మాత్రం మిగిలేలాగా చేసుకుని ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని వెచ్చవెచ్చగా ఉండగా కొంచెం ఒక చిన్న సిప్ లాగా తాగుతూ ఉండాలి. అలా నిత్యం ఒకసారి చేస్తున్నట్టయితే రెగ్యులర్గా ఆస్తమాతో బాధపడేటువంటి వాళ్ళకి మందుల అవసరం బాగా తగ్గిపోతుంది. అలాగే ఇలా పాలతో తాగలేకపోతూ ఉంటే కనుక ఈ వెల్లుల్లిపాయల్ని కొంచెం నూనెతోటి వేయించి ఆ వేయించిన దాన్ని పొడిలాగా చేసేసుకుని ఆ వెల్లుల్లి చూర్ణాన్నైనా వాడుకోవచ్చు. ఆ చూర్ణం ఏంటంటే సుమారుగా ఒక 2-3 గ్రాముల వెల్లుల్లి చూర్ణాన్ని కొద్దిగా నీళ్ళలో కలుపుకొని తాగేసేయచ్చు. లేకపోతే కొంచెం చూర్ణాన్ని కొద్దిగా తేనె కలుపుకునైనా తీసుకోవచ్చు. ఆ విధంగా రోజు తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఆస్తమా ఉధృతి లేకుండా ఉండడానికి అది తోడ్పడుతుంది. పాలు పసుపు కలిపి తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఆస్తమా ఉధృతంగా రాకుండా ఉండడానికి ఒక ప్రివెంటివ్ మెథడ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక చిన్న ఎక్స్టర్నల్ మెథడ్ ఏంటంటే వాము తీసుకుని దాన్ని బాగా నల్లగా మార్చేస్తే దాని నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగని పీల్చుకోవడం అన్నమాట. ఒక ఇన్హలేషన్ లాగా పొగని పీల్చుకున్నట్టయితే ఆ లోపలికి వెళ్ళినటువంటి వాము పొగ కూడా బ్రాంకియల్ ఆస్తమా ఉండి లోపల ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయినటువంటి వాళ్ళకి ఒక ఎక్స్టర్నల్ మెడిసిన్ లాగా అది బాగా సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం ఈ చలికాలంలో ఇలా ఆస్తమాతో బాధపడేటువంటి వాళ్ళు ముందు నుంచి వాడుకోవచ్చు. అప్పటికప్పుడు టెంపరీగా రిలీఫ్ కోసం అవసరమైనప్పుడు కూడా ఆయుర్వేద ఔషధాలు వాడచ్చు. మనకి అలా ఉపయోగపడేటువంటి వాటిలో ఏంటంటే తాళిసాది చూర్ణం, సీతోపలాది చూర్ణం, ఏలాది చూర్ణం, లక్ష్మీ విలాస రసం, సీతాంశు రసం, వాసారిష్టం, వాసావలేహం, కనకారిష్టం, ఇలా రకరకాల చాలా మంచి మందులు, చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ మందులు ఉంటాయి. వీటిలోంచి ఎవరికి ఏది బాగా సూట్ అవుతుందో అది చూసి ఆయుర్వేద వైద్యులు వాళ్ళకి సలహా ఇస్తారు. ఆ సలహా ప్రకారం ఈ చలికాలం అంతా కూడా ఈ ఔషధాలను వాడుకోవడం ద్వారా ఆస్తమా ఎక్కువ బాధించకుండా మామూలు రెగ్యులర్ లైఫ్ని నార్మల్గా గడపడానికి తోడ్పడతాయి. రోజువారీ ఆహారం, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆస్తమాను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. చల్లని గాలిలో తిరగకూడదు, వర్షంలో తడవకూడదు, పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ బ్యాగులు, కార్పెట్లు, దుప్పట్లలో డస్ట్ మైట్స్ అనే పరాన్న జీవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తరచూ ఎండలో ఆరబెట్టడం, శుభ్రంగా ఉతుక్కోవటం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాల్లో ఆవాసం ఉండటం మేలు. ఆస్తమా మరీ తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు శ్వాసకుట రస్, కఫకర్తరి, కనకాసవ, అగస్త రసాయన, సీతోఫలాది చూర్ణం వంటి ప్రత్యేకమైన ఔషధాల సాయం తీసుకోవాలి. చల్లటి వాతావరణానికి దూరంగా ఉండటం, ఆహార విహారాల్లో తగిన మార్పులు చేసుకోవడం, డాక్టర్ పర్యవేక్షణలో ఔషధాలను సేవించడం ద్వారా చలికాలంలో ఆస్తమాను ఎలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు జలుబు తరహాలోనే ముక్కు రంధ్రాలు బిగదీసుకుపోతుంటాయి. తలంతా బరువుగా, దిమ్ముగా ఉంటుంది. ముక్కులో నుంచి కఫం అస్తమానం గొంతులోకి జారుతూ ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఈ చలికాలంలో సైనస్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో సైనసైటిస్ బాధలు కాస్తంత తీవ్రంగానే ఉంటాయి. చల్లదనం, శీతగాలి మూలంగా సైనసైటిస్ తీవ్రంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో సైనసైటిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో ముక్కును తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. యోగా నిపుణుల సాయంతో జలనేతి ప్రక్రియను సాధన చేయడం మరీ మంచిది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వేడి ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎలర్జీలను తెచ్చిపెట్టే దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి.
చల్లని పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో సైనస్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి. సజీవ యంత్రం లాంటి మన శరీరంలో నిత్యం ఎన్నో వేల రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. నిరంతరంగా జరిగే ఈ ప్రక్రియల్లో అనేక వ్యర్థాలు, మలినాలు కూడా మన శరీరంలో పోగుపడుతుంటాయి. ఈ వ్యర్థాలని కిడ్నీలు చాలా వరకు తొలగించేస్తున్నా శరీరం ఇంకా శుద్ధి పడనట్లే ఉంటుంది. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకుంటే అవి డిటాక్సిఫికేషన్ ఏజెంట్లుగా పనిచేసి శరీరాన్ని శుద్ధి చేస్తాయని చెబుతారు పోషకాహార నిపుణులు. శరీరాన్ని శుద్ధి చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మజాతి పండ్లు. సిట్రస్ పండ్లు, ముఖ్యంగా నిమ్మ, పెద్ద పేగును శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో మలినాలు చాలా వరకు తొలగిపోతాయి. ఆకుకూరలు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు కోలన్ను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. డైజెస్టివ్ ట్రాక్ని చక్కగా ఉంచుకోవడానికి రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా ఒక భాగం చేసుకోవాలి. పళ్ల రసాలు. తరచుగా పళ్ల రసాల్ని తాగండి. పళ్ల రసాల్లో తగినంత పీచుతో పాటు ఎంజైమ్లు, పెద్ద పేగును శుభ్రం చేసే ఖనిజ లవణాలు దండిగా ఉంటాయి. వెల్లుల్లి. వెల్లుల్లి వాసన అంటే పడనివారు చాలా మందే ఉండవచ్చు. అయితే ఇది గుండెని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, పెద్ద ప్రేగును శుభ్రపరిచేటటువంటి ఆహారాల్లో ఇది కూడా ఒకటి. చేపలు. తరచూ చేపల్ని తీసుకోండి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైజెస్టివ్ ట్రాక్ను శుభ్రం చేసే ఆయిల్స్ పెద్ద ప్రేగును శుభ్రం చేయడానికి సహాయపడతాయి. జీర్ణక్రియ కూడా చక్కగా ఉంటుంది. చిక్కుళ్ళు, తృణధాన్యాలు. వీటిలో లో క్యాలరీస్, లో కొలెస్ట్రాల్ కలిగి మరియు సులభంగా జీర్ణం అవడానికి సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. లెగ్యూమ్ జాతికి చెందిన బఠానీ, పప్పులు, బీన్స్ వంటివి మూత్రపిండాలు మరియు జీర్ణక్రియ, పెద్ద ప్రేగు శుభ్రపరచడానికి సహాయపడతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్లో చిక్కుళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రీన్ టీ లివర్ను డిటాక్స్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీని తప్పనిసరిగా త్రాగాలి. గ్రీన్ టీ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. నిమ్మజాతి పండ్లు, పళ్ల రసాలు, ఆకుకూరల వంటి ఆహార పదార్థాల సాయంతో శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. నడుము నొప్పికి సర్జరీ దాకా వెళ్లాలంటే మనలో చాలా మందికి మనసొప్పదు. వెన్నుకు సర్జరీ అంటే మేజర్ సర్జరీ అని, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువని అనుకుంటారు. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని బలంగా నమ్ముతారు. వెన్నుకు చేసే సర్జరీలు సంక్లిష్టమైనవే కావచ్చు. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషన్లు చేయడంలో అందుబాటులోకి వచ్చిన అధునాతన పద్ధతుల సాయంతో వెన్నుకు చాలా సులువుగా సర్జరీలు చేయొచ్చని చెప్తారు డాక్టర్లు. వెన్ను సర్జరీలపై జనసామాన్యంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పికి కారణాలను ఖచ్చితంగా గుర్తించడం ఎలా? నడుము నొప్పి వెన్నుపూసలు మనం ఆలోచించినట్టయితే మెడ, మధ్యలో భాగం డార్సల్ అంటాం, కింద నడుము అంటాం. 5 వెన్నుపూసల్లో ప్రతి 2 వెన్నుపూసల మధ్య నార్మల్గా సృష్టికర్త అమర్చిన ఒక ముఖ్యమైన భాగాన్ని డిస్క్ అంటాం. ఇది మాంసపు ముక్క మాదిరి నాన్ స్టేట్కి తెలుస్తూ ఉంటుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. అది అవసరం. ఒకవేళ లేకపోయినట్టయితే ఏ వ్యక్తికైతే ఈ డిస్క్ లేకపోతే వెన్నుపూసల మధ్యన ఒరిపిడి రాపిడి ఎక్కువై ఇబ్బంది వస్తుంది కదా. అందుకని ఆయన అంతా ఆలోచన చేసి దానికి అమర్చాడు. ఏ కారణం వల్ల కానీ ఈ డిస్క్ అనేది పక్కకు వచ్చినట్టయితే వస్తుంది ఇబ్బంది. ఆ డిస్క్ అనేది పక్కకు వస్తే కొన్ని మిల్లీమీటర్ దూరంలోనే ఉంది నరం. ఆ డిస్క్ అనేది నరం మీదకి రావడం, నరం మీద తాకటం, దాని మీద ఇబ్బంది రావడం, దాంట్లో నడువు నొప్పి, కాళ్ళలో నొప్పి, నడిచేదానికి సయాటికా అని రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. దానికోసం వస్తుంది వైద్యం. నడుము నొప్పికి ఆపరేషనే పరిష్కారమా? నడుము నొప్పి కోసం ఆపరేషన్కి
పేషెంట్ డిసైడ్ చేయాలి. ఆంగ్లంలో చెప్తే ఇట్స్ ద పేషెంట్ షుడ్ డిసైడ్, నాట్ ది వైస్ వర్సా. అంటే ఏమిటి, నీకు డిస్క్ ఉందయ్యా, నీకు ఆపరేషన్ చేయాలి, తొందరగా చేంజ్ చేసుకున్న డాక్టర్ కానీ ఎవరైనా చెప్పి తొందరపడితే దాని పర్యవసానాలు సంతోషంగా ఉండవు. కాబట్టి నేనేం చేస్తానంటే, మీకు ఎంత ఎక్కువ నొప్పి ఉంది, ఉదయం లేచి సాయంకాలం వరకు మీ దైనందిన జీవితంలో మీరు డాక్టర్ అయితే డాక్టరు, హోమ్ మేకర్ అయితే హోమ్ మేకరు, ఉద్యోగి అయితే ఉద్యోగి, మీకు ఎంత ఇబ్బంది అవుతుంది అని ఒక మాట మీరే చెప్పండి. సార్ నాకు అంత ఇబ్బంది లేదు, నేను రిపేర్స్లో ఆపరేషన్ చేయను, చాలా కష్టం అవుతుందండి, 4 అడుగులు వేయలేకపోతున్నాను, ఇబ్బంది అని అనుకుంటే ఆపరేషన్ తప్పదు అని చెప్తా. చేయించుకుంటారన్నది పక్కన విషయం. ఇంకొక మాట ఇదే సమయంలో చెప్పాల్సింది ఏమిటంటే, అన్ని వేళలో ఒక నొప్పే ఉండదండి. ఇప్పుడు కాలు వీక్ అయిపోవడం కానీ, నడిచే దాంట్లో కష్టం కానీ, మూత్రంలో ఇబ్బంది కానీ, కాలు సన్నంగా అయిపోవడం కానీ కూడా ఒక 10% మందిలో ఉంటుంది. అలాంటప్పుడు పేషెంట్కి మేము ఇవ్వం డెసిషన్ మేకింగ్. ఈ కాలు వీక్ అయిపోయింది, మీరు నడవలేకపోతున్నారు, ఆపరేషన్ తప్ప ఇంకొక ఉపాయం మీకు లేదు అని చెప్పాల్సిన ఒక విషయం కూడా ఉంది. ప్రాబ్లం ఎక్కడంటే 90%లో అంటే నడుము నొప్పి ఉంది, కాళ్ళు అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేయటమా లేదా అని డిలెమా. నేను ముందు చెప్పిన మాట ఇంకొకసారి గట్టిగా చెప్పి నొక్కి వక్కానిస్తున్నాయి ఏమిటంటే, ఆపరేషన్ అన్నది నొప్పి ఒకటే ఉండేటట్టయితే డిసైడ్ చేయాల్సిన వ్యక్తి పేషెంటే. నాకు చాలా కష్టం అవుతుందంటే ఆపరేషన్ ఒక అవసరం, ఆపరేషన్ వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. నడుముకు ఆపరేషన్లు చేస్తే కాళ్ళు పడిపోతాయా? ఆపరేషన్ అన్నది సరైన పద్ధతిలో అన్ని వివరాలు ఆలోచన చేసినట్టయితే రికవరీ శాతం 99% అండి. కాంప్లికేషన్ అన్నది నిజానికి 1-2%. ప్రతి డిస్కు ఎంఆర్ఐలో కనబడే దాని పెద్దగా ఉంది కాబట్టి దాని మీద ఆపరేషన్ చేసినట్టయితే ఇబ్బందులకు ఎదుర్కొంటాం. ఎందుకంటే డిస్క్ అన్నది ముందు చెప్పినట్టుగానే ఒక నార్మల్గా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎంఆర్ఐ అన్నది చాలా హై రెజల్యూషన్ పరీక్ష, చిన్నదాన్ని పెద్దగా చూపించేటువంటి గొప్ప పరీక్ష. దానివల్ల అక్కడ ఏదో డిస్క్ ఉందని కానీ నడునొప్పున ప్రతి పేషెంట్ మనం ఆపరేషన్ చేసామనుకుంటే దానివలన చాలా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ఆపరేషన్ అవుతుంది, నేను ఎలాగ ఆలోచిస్తానంటే ఆపరేషన్ చేశాం, ఎలా ఉన్నారండి, ఆపరేషన్ ముందు ఎలాగ ఉన్నాను, ఈరోజు అలాగే ఉన్నాను అంటే నాకు ఎట్టి పరిస్థితులు కూడా సంతోషకరమైన మాట కాదు. మరి ఎందుకు చేసినట్టు ఆపరేషన్? ఈ చిన్న డిస్కులు, ఏదో డిస్క్ ఉండి పేషెంట్కి ఇబ్బంది లేనప్పుడు కానీ మనం చేస్తే ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎలా ఉండాలంటే, డాక్టర్ గారు నా ప్రాణం ఎగిరిపోయిందండి, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత హాయిగా ఉన్న నొప్పి ఎగిరిపోయిందని వినడం డాక్టర్గా సర్జన్గా నాకు చాలా సంతోషం. ఇలాగ కానీ మనం చేసినట్టయితే పేషెంట్ల నుంచి కానీ చుట్టాల నుంచి కానీ ఎప్పుడు కూడా మనం ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం లేదు. వెన్ను ఆపరేషన్లలో ఇంప్లాంట్స్ ఎప్పుడు వాడతారు? ఈ మధ్యకాలంలో ఈ ఇంప్లాంట్స్ అని వచ్చాయండి. అంటే ఏమిటి, ఇప్పుడు టైటానియం మెటీరియల్తో సంబంధించిన ఇంప్లాంట్స్ అంటే అక్కడ వాడే కొన్ని పరికరాలు వచ్చాయి. డిస్క్ తెస్తాం, డిస్క్ ఆపరేషన్ అయిపోయింది, డిస్క్ ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని చోట్ల ఈ ఇంప్లాంట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కూడా అనుమానం, ఆ కాస్ట్ కూడా చాలా ఎక్కువ శాతం విదేశాల నుంచి వస్తుంది. 1.5 లక్షలు 2 లక్షలు ఖర్చు అది. ఇప్పుడు సరే ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు డాక్టర్ గారు ఇది పెట్టాలా లేదా, అవసరమా లేదా. అసలు ఇంప్లాంట్లు వాడకం అన్నది ఎప్పుడు ఉంటుందంటే, వెన్నుపూసల తాలూకా అమరిక ఏ కారణం వల్ల కానీ, అలైన్మెంట్లో కానీ, ఒకసారి ముందు ఆపరేషన్ అయిన తర్వాత కానీ ఏ కారణం వల్ల కానీ లిస్థిసిస్ అని ఉంటుంది. అంటే ఏమిటి, వెన్నుపూసలు 2 ఒకదాని మీద ఒకటి కదలిక అయిపోతుంది, ముందుకు కానీ వెనక్కి కానీ. అలాంటప్పుడు ఈ ఇంప్లాంట్స్ దాన్ని సరైన పొజిషన్లో ఉండాలంటే స్క్రూసు ఫిక్స్ చేయటం ఇలాంటి అవసరం ఉంటుంది. లేనప్పుడు మాత్రం డిస్క్ ఆపరేషన్ చేసిన తర్వాత దాని స్థానంలో ఇంప్లాంట్ పెట్టడం అన్నది నడుము ఆపరేషన్లో, మెడలో వేరండి. అది మనం ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోవటం లేదు. మెడలో దాని తాలూకు ప్రశస్తత వేరే ఉంది. ఎందుకంటే మెడ ఎక్కువ కదలిక ఉండేటువంటి స్థావరం కూడా. నడుము అలాంటిది కాదు, నడుము సాలిడ్ భాగం, దాంట్లో అంత అవసరం లేదు. కాబట్టి నా అభిప్రాయం, స్థూలాభిప్రాయం ఏమిటంటే, ఆపరేషన్ అయిన తర్వాత సరే దానికి మైక్రో డిస్కెక్టమీ ఉంది, కొన్ని ఎండోస్కోపీ రకమైన ఉంది కూడా. ఇక్కడ డాక్టర్లు కానీ పేషెంట్ కూడా డిసైడ్ చేయాల్సింది ఏమిటంటే, చిన్న స్కారు పెద్ద స్కారు అని ఆలోచన పెట్టుకోకుండా ఆ వ్యక్తికి, ఆ పేషెంట్కి ఏది ఉపయోగకరమైనటువంటి పద్ధతి అన్నది ఆ చేసే డాక్టర్కి విడిచిపెట్టడం అన్నది మంచిది. దానివల్ల మంచి జరుగుతుంది. వెన్ను సర్జరీలపై ఉన్న నమ్మకాల్లో నిజమెంతో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన పద్ధతుల సాయంతో వెన్నుకు ఎలా సులువుగా సర్జరీలు చేయొచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం.
పిల్లల్లో పక్క తడిపే అలవాటున్నప్పుడు అర గ్లాస్ పాలలో కాస్త చక్కెర, చిటికెడు అశ్వగంధ చూర్ణం, కొంచెం ఆవాల పొడిని కలిపి రాత్రిపూట తాగిస్తూ ఉండండి. పక్క తడిపే అలవాటు క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.